పిలిచేది నిన్నేలే నీ వేదనలు మంచల్లే కరిగేను నీ కోరికలు త్వరలోనే తీరేను కన్నీరై జారిన నీవే ఒక వెల్లువ కావాలంట కలలన్నీ నిజమై పాడే తొలి పల్లవి కావాలంట లోకమే ఏకమై వచ్చే నీతో పోరాడితే గెలిచేది నీవేలే రేపన్నది పిలిచేది నిన్నేలే మగువన్నది వజ్రాయుధం కొండల్ని పిండే చేస్తుంది మగువన్నది ఆగని రథం ఆపదల అంతే చూస్తుంది మగువన్నది చిరుదివ్వెల చీకటిని చీల్చుకు వస్తుంది మగువన్నది ఒక గువ్వల నింగికే నిచ్చెన వేస్తుంది మగువకు తెగువే ఉంటే కానిది ఏముంది మగువకు కృషి తోడైతే లేనిది ఏముంది విధి మారగా కథ మారగా కదులు కదులు కథనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓ రేపన్నది పిలిచేది నిన్నేలే రుద్రమ్మల నాగమ్మల స్త్రీ శక్తి నీలో ఉన్నదిలే అవలన్నది సబలైనది ఆచరిత కాలం కన్నదిలే ధైర్యమే నీ చేదోడులే నిన్ను చూచి భయమే భయపడులే ఎదురొడ్డి నువ్వు పోరాడితే నీ ముందు ఓటమి ఓడునులే పోరాడకుండా ఎప్పుడు కాలం మారదులే మందేయకుండా ఎప్పుడు గాయం ఆరదులే సోకాలనే పోకాచగా కదులు కదులు కదనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓ రేపన్నది పిలిచేది నిన్నే అమ్మ అన్న దాంట్లో తప్పేం లేదు కదా అన్నయ్య నువ్వే చెప్పు తప్పేమన్నా ఉందా నా మనసుకు అదే కరెక్ట్ అనిపిస్తుంది ఎక్కడో దూరపు సంబంధం ఇచ్చి మన అమ్మ ఎలా ఉంది ఏం చేస్తుంది అని భయపడే కన్నా ఆయన వాళ్ళ దగ్గరలోనే ఉంటే బాగా చూసుకుంటారనే నమ్మకం ఉంటుంది కదా అందర్నీ వదిలి దూరంగా ఉంటున్నానని నేను బాధపడాల్సిన అవసరం కూడా రాదు ఎందుకంటే నువ్వు నాతోనే ఉంటావు కదా అవన్నీ తర్వాతమ్మా అసలు నితీష్ నీకు నచ్చాడన్నయ్య అవునన్నయ్య తను ఆల్రెడీ ఆయన లవ్ గురించి నాతో చెప్పేశారు ఆ రోజు నేను డ్రైవర్ అని ఇష్టపడలేదు మన ఇంట్లో ఇష్టం లేకుండా నా ఇష్టాయిష్టాల్ని చెప్పడం పద్ధతి కాదని కట్ చేసేశాను కానీ ఆయన అసలు ఎవరు అన్న నిజం తెలిసాక అమ్మకి నీకు అందరికీ నచ్చాడని తెలిసాక ఆయన్ని మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాను నాకైతే అస్సలు నచ్చలేదే. ఏంటి ఆ మాటలు? ఇంట్లో వాళ్ళ మాటలు విని నువ్వు అలా మాట్లాడుతున్నావా? ఇంకోసారి అలా మాట్లాడతావా?
వదినా, నిన్ను వదినా, నీకు బాగా నోరెక్కువైంది మచ్చ. కొట్టానంటేనా? చిన్నపిల్లలు ఎందుకు ఎలా కొడుతున్నావు? వదిలు. ఏరా అభి, ఏమైంది? ఎందుకే చిన్నపిల్లని కొడుతున్నావు? మా మీదుండే కోపం ఈ పసిపిల్ల మీద చూపిస్తున్నావా? అసలు ఎలా కొట్టబుద్దేస్తుంది నీకు? నేను 3 పిల్లల్ని కన్నాను, కానీ చేయి చేసుకుని ఎరగను. ఇంకెప్పుడు ఇలా కొట్టకు. చిన్నపిల్ల ఏదో తమాషా కంది, దానికి అలా కొట్టడం ఎందుకు? నువ్వేదో పెద్ద మనసు చేసుకుని ఏదో తమాషా కందే అంటున్నావు గాని మీ అమ్మగారు ఈ పెళ్ళాపడానికి ట్రై చేస్తుంది అని అన్న అంటారు. ఆ మాటలు పడ్డం అవసరమా? ఏంటి సుధా, ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? లోపల నడు, ముందు నడు. పద లోపలికి. ఒరేయ్, విన్నావట్రా అది ఎలా మాట్లాడి వెళ్తోందో? అది అన్నదానికోసమైనా మీ ఇద్దరి పెళ్లిళ్ళు బాగా ఘనంగా జరగాలి. నువ్వేం దిగులు పడకక్క. నువ్వు అనుకున్నట్లు అదురు పేడ్ చేద్దువు గాని. మరి నేను బయలుదేరతానక్క. అలాగే పుష్ప. అమ్మా, దీప ఇంట్లో ఉందా? దాని సంగతి అటుంచు. నువ్వేంటి అంత స్పీడ్గా బండి నడుపుతున్నావు? ఏదైనా జరిగితే ఆడపిల్లవి, రేపెంత కష్టం. నిదానంగా నడపడం నేర్చుకో, అర్థమవుతుందా? అలాగేనమ్మా. ఈ బండే కాదు, బతుకు బండి కూడా నిదానంగా చూసి నడిపితేనే సాఫీగా సాగుతుంది. గీతా, సరేనమ్మా, నువ్వు చెప్పినట్లుగానే నిదానంగా నడుపుతాను. ఏంటి ఈ టైంలో వచ్చావు? గీత, లోపలికొచ్చి మాట్లాడుకోండి. పర్వాలేదమ్మా, దీంతో 2 మాటలు మాట్లాడి వెళ్ళిపోతాను. నేను మాటల గురించి అనడం లేదు. లోపలికొచ్చి కాసేపు మాట్లాడుకొని భోంచేసి వెళ్ళొచ్చు కదా అంటున్నాను. భోజనమా? అదేం వద్దమ్మా, దీంతో మాట్లాడి వెళ్ళిపోతాను. దీపా, ఇది అటు ఇటు చూసుకోకుండా చాలా స్పీడ్గా బండి నడుపుతుంది. ఫాస్ట్ గా తీసుకొచ్చి నా ముందు సడన్ గా ఆపితే నేనెంత భయపడ్డానో తెలుసా? కాస్త నిదానంగా నడుపు అని చెప్పు. ఏంటి అమ్మ బండి స్పీడ్ గా నడుపుతున్నావంటుంది? ఎందుకంత స్పీడ్ గా నడపడం? ఆ సంగతి వదిలేవే. నీతో నేను అర్జెంటుగా ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అదేంటంటే... ఏంటి, ఏమైంది? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లమేనే, కానీ నాకు కాదు, శ్రావణికి. ఏంటి, శ్రావణికి ప్రాబ్లమా? ఏంటి అది? నేను గుళ్ళో సుబ్రహ్మణ్యం గారిని, వాళ్ళ ఫ్యామిలీని చూసానే. ఏ మెంటల్, చూస్తే ప్రాబ్లం ఏముంది? అది కాదే, సుబ్రహ్మణ్యం గారి వెంట మరో అమ్మాయి కూడా ఉంది. వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ తాంబూలాలు మార్చుకుంటున్నారే. ఏంటి నువ్వు అనేది? అసలు ఏం జరిగింది? ఏం చూసావో కాస్త క్లియర్ గా చెప్పు. నేను గుడికి కిరాయికి వెళ్ళాను. అక్కడ ఏం జరిగిందంటే... వివాహానికి ముందు వధూవరుడు దోష నివారణ హోమము, పరిహార పూజ జరిపిస్తున్నారు. అది జరిగింది. ఆ క్షణం నేనేం చేయాలో నాకేమీ అర్థం కాలేదే. సరే, ఈ విషయం నువ్వు శ్రావణికి అని చెప్పావా? ముందు దానికే చెప్దామనుకున్నాను. మళ్ళీ ఆలోచించి ఎందుకైనా మంచిది ముందు ఈ విషయం నీకే చెప్దామని వచ్చాను. మంచి పని చేసావు. నువ్వు వెళ్ళి దానికి చెప్పకపోవటమే మంచి పని అయింది. ఓసే పిచ్చిదానా, నువ్వెవరినో చూసి ఎవరో అనుకొని మాట్లాడుతున్నావు. అయ్యో, అది కాదే, నేను సీరియస్ గా చెప్తున్నాను. సుబ్రహ్మణ్యం గారు మరో అమ్మాయితో కలిసున్నారే. వాళ్ళమ్మ, అన్నయ్య, చెల్లి, వదిన, మరో కుటుంబం కూడా ఉన్నారు. నేను చూశానంటుంటే నువ్వేంటే ఏదేదో అంటున్నావు? నేనేదేదో అంటాం కాదు, నువ్వు అంటున్నావు. కాస్త బుర్ర పెట్టి ఆలోచించవే, అర్థమవుతుంది. అది కాదే, కళ్యాణ మండపంలో ఆ రంగనాథం సుబ్రహ్మణ్యంకి నిశ్చితార్థం అన్నాడు, గుర్తుందా? గీత, అప్పుడు రంగనాథాన్ని డైవర్ట్ చేయడానికి సుబ్రహ్మణ్యం గారు అబద్ధం చెప్పారు. కాదే, నాకేదో భయంగా ఉంది. నా మనసులో ఏదో కీడు జరిగిపోతుందేమో అనిపిస్తుంది. అందుకే ఏం జరుగుతుందోనని అక్కడున్న వాళ్ళని నేను అడిగానే. వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఏదో పెళ్లి దోషం పోవటానికి పూజలు జరిపించారు అన్నారు. అందుకే నాకు అనుమానం కలుగుతుంది. ఏంటే నువ్వు పెళ్లి దోషం పోవటానికి పూజ అంటావు, మళ్ళీ తాంబూలాలు మార్చుకున్నారు అంటావు. ఎవరైనా నిశ్చితార్థం చేసుకునేటప్పుడు పెళ్లి దోషం పోవటం కోసం పూజలు చేస్తారు. నువ్వేదో పొరపాటు పడి కన్ఫ్యూజన్ లో వచ్చావు. లేదే, నేను చెప్పేది నిజం, కాస్త అర్థం చేసుకోవే. నేను అర్థం చేసుకోవడం కాదు, నువ్వు ముందు అర్థం చేసుకో. అర్థం పర్థం లేని మాటలు మాట్లాడడం మానుకో. అయినా సుబ్రహ్మణ్యం గారి గురించి నీకు తెలీదా? వారికి మొదటి నుంచి శ్రావణి మీద ఓ మంచి అభిప్రాయం ఉంది. అదంటే వారికి చాలా ఇష్టము. అందుకేగా స్వయంగా దాని ఇంటికెళ్ళి శ్రావణిని నాకిచ్చి పెళ్లి చేయండి అని అడిగారు. కాని తర్వాత ఆ నరేష్ కి శ్రావణికి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని నమ్మి తను తప్పుకొని వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలని చూశారు. శ్రావణి ఇష్టాన్ని గౌరవించే కదా
దానికి మంచి జరగాలనే కదా ఆయన ఆ ప్రయత్నం చేసింది. చివరికి నిజం తెలిసిపోయింది. అంతటితో వదిలేశారా? దానికి చదువు అంటే ప్రాణమని తెలిసి దాన్ని ఇంజనీరింగ్ కాలేజ్లో చేర్పించారు. ఎందుకు? అదంటే ఇష్టం కాబట్టే కదా. అర్థం చేసుకోవే. ఇప్పుడు శ్రావణి సుబ్రహ్మణ్యం గారిని ఇష్టపడుతుందని తెలుసుకున్నారు. ఈ సమయంలో దాని మనసు కష్టపట్టే పని ఎందుకు చేస్తారే? బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు. చూడు, ఇప్పుడిప్పుడే ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నారు. నువ్వు గుళ్ళని, గోపురాలని, అమ్మాయని, అది ఇదని చెత్తవాగుడు వాగకు. అర్థమైందా? అబ్బా, నువ్వు చెప్పేవని నాకు తెలిసే, కానీ ఆ గుళ్ళో జరిగిందేంటి, ఆ సాంప్రదాయం ఏంటి, నాకేమీ అర్థం కావటం లేదే. నువ్వేం చూసావో ఏమనుకున్నావో. బండి నడిపి నడిపి కళ్ళలో దుమ్ము పడి చూపు మసకబారిందేమో. ముందు వెళ్ళి కళ్ళ డాక్టర్ని కలిసి మంచి కళ్ళజోడు కొనుక్కో. అది కాదు దీపా. నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు కానీ ఇంకా వెళ్ళు. బయలుదేరవే. గీత, ఇంక ఈ విషయాన్ని ఇంతటితో వదిలే. పాపం శ్రావణి ఇప్పుడే సమస్యలన్నిటి నుంచి బయటపడి కాస్త ప్రశాంతంగా ఉంటుంది. దాని మొహంలో సంతోషం చూడగలుగుతున్నాం. నువ్వు ఏదో ఒకటి మాట్లాడి దాన్ని మళ్ళీ ప్రాబ్లంలోకి నెట్టావనుకో, ఆ తర్వాత నిన్ను ఫ్రెండ్ అని కూడా చూడను. వెళ్ళు. గీత, నువ్వింకా భోంచేయలేదు కదూ? లేదే, ఇంటికెళ్ళి తింటాను. రా, ఇద్దరం కలిసి భోంచేద్దాం. వద్దు దీపా, ఇంటికెళ్ళి తింటాను. సరే, నీ ఇష్టం. ఇదిగో, జాగ్రత్తగా వెళ్ళు. అసలే కన్ఫ్యూజన్ లో ఉన్నావు. నేనన్న మాటలు తలుచుకుంటూ వెళ్ళి ఎక్కడైనా గుద్దేశావు. జాగ్రత్త. ఇంటికి వెళ్ళగానే నాకు ఫోన్ చెయ్యి, లేకపోతే నేను టెన్షన్ పడాల్సి వస్తుంది. సర్లేవే, వెళ్ళిరా. అరే నరేష్, రారా. ఏంట్రా నరేష్, ఎందుకలా డల్గా ఉన్నావు? ఏమైందిరా? నేను క్షణం కూడా ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను రా. నిద్ర పట్టట్లేదు. చాలా చాలా బాధగా ఉందిరా. రే, ఎందుకురా అంత బాధపడ్డాం? ఏమైందని ఇప్పుడు? నేను నీకు చేసిన ద్రోహమే గుర్తొస్తుందిరా. చాలే ఆపరా, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? అసలు కలవగానే 2 పీకుంటే సరిపోయి ఉండేది. రే, జోసెఫ్తో కూడా ఎందుకు అలా మాట్లాడా? అయినా మనమంతా ఎవర్రా? ఫ్రెండ్స్మే కదా. ఎందుకు ఇలా బాధపడుతున్నావు? ఇలా పిచ్చోళ్ళ ఎందుకు బిహేవ్ చేస్తున్నావు? ఏంట్రా వీడు ఎలా వాగుతున్నాడు? అరే, నేను మీ ఇంటికి వచ్చినప్పుడే అలా మాట్లాడొద్దని చెప్పా, మళ్ళీ అలాగే మాట్లాడతామే? ఏమోరా, నువ్వెంత చెప్పినా నా మనసు విన్నట్టుంది. సుబ్బుకి ద్రోహం చేశావు అంటూ నన్ను వేధిస్తుందిరా. నన్ను నేను సమాధానం పరచుకోలేకపోతున్నాను. దుఃఖం ఎంత ఆపుకున్నా ఆగట్లేదురా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందుకే మీరు కనపడగానే మీ వెనకాలే వచ్చేసాను. రే, అనవసరంగా ఫీల్ అవ్వకు. తెలియకనే కదా మాట్లాడావు. ఇప్పుడు తెలిసిందిగా, ఇంకా ఆ విషయం వదిలేసే, సరేనా? సరేరా. మీరేదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడుకోవడానికి వచ్చినట్టున్నారు. మీరు మాట్లాడుకోండి, నేను వెళ్తాను. వస్తాను సుబ్బు. రే రే రే, ఆగరా. నువ్వేదో పరాయివాడు అయిపోయినట్టు మాట్లాడుతున్నావు. మన అందరం ఒకటేరా. ఇంతవరకు మనం ఒకరికి తెలియకుండా ఒకరు మాట్లాడుకునే విషయాలు ఏమైనా ఉన్నాయా? దయచేసి మీరు నేను అని మాట్లాడుకో. అసలే మనసు బాగోలేదురా. మళ్ళీ నువ్వు ఇలా మాట్లాడి ఇంకా బాధ పెట్టుకో. అబ్బే, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. అరే, ఆ ఉద్దేశం కాదు, ఈ ఉద్దేశం కాదని ఇంకేం మాట్లాడుకున్నా నువ్వు? నీకు తెలియకుండా మాట్లాడుకునే సీక్రెట్స్ ఏమీ లేవు. అసలే సమస్యలతో సతమతం అవుతుంటే నువ్వు అక్కడవే ఏవేవో మాట్లాడుతూ ఉంటావు. అరే నరేష్, మన సుబ్బు రోజుకో సమస్యలు ఇరుక్కుంటున్నాడు రా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అవునరా, నిన్న మళ్ళీ గుళ్ళో పరిహార హోమం అంటూ ఇంకోటి చేశారు. అప్పుడు నేను
మహేశ్వరి పక్కన తప్ప కూర్చున్నాను. కానీ నా మనసు పడ్డ వేదన అంతా ఇంతా కాదు. ఎంత నరకం అనుభవించానో నాకు తెలుసు. ఎదురుగా ఉన్న హోమగుండంలో అగ్నిలా నా గుండె మండిపోయిందిరా. నేను మా వాళ్ళకి నిజం చెప్పాలని ఎంత ప్రయత్నించినా దేవుడు మరో పరీక్ష పెడుతున్నాడు. ఇప్పుడు మా చెల్లె లావణ్యకి మహేశ్వరి వాళ్ళ పెద్దనాన్నగారి అబ్బాయితో కుండ మార్పిడి సంబంధం కుదిరింది. నిన్ననే గుళ్ళో నిశ్చితార్థం కూడా జరిగిపోయిందిరా. సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా మారిందిరా. నేను లాక్ అయిపోయానురా. బయటికి చెప్పలేను, మనసులో దాచుకోలేను. ఏం చేయనురా? ఓకే, ఇది పెద్దవాళ్ళు తీసుకున్న నిర్ణయమేలే. లావణ్యకు పెద్దగా ఇష్టం ఉండదని తనని సెపరేట్గా ఒపీనియన్ అడిగితే అదేమో నాకు ఇష్టమే అంది. నాకు భయం మొదలైందిరా. నేనెవ్వరితో ఏమీ మాట్లాడలేకపోతున్నాను. వద్దు, నేను ఈ పెళ్లి చేసుకున్నాను అందా అనుకుంటే లావణ్య జీవితం ముడిపడుంది. ఇప్పుడేం చేయాలో నువ్వే చెప్పరా. నిజం దాస్తే నన్ను చీటర్ అనుకుంటారు. చెప్తే నేను మోసం చేసిన వాడిని అవుతాను. నువ్వు చీటరవే కదరా, నన్ను మోసం చేసావు కదా. అరే సుబ్బు, నేను ఇలా అంటున్నాను తప్పుగా అనుకోకు. ఇలా ఆలోచిస్తూ ఉంటే సమస్య ఇంకా ఇంకా పెద్దదైపోతుంది. చెప్పగలిగితే మీ ఇంట్లో చెప్పేయి, లేదా శ్రావణితో చెప్పు. ఏదో ఒకటి చేయటమే నీకు మంచిది. శ్రావణ్ అంటే నాకు ప్రాణం అని నీకు తెలుసు కదరా. అయితే ఆ విషయాన్ని అర్జెంటుగా మీ ఇంట్లో చెప్పారా, ప్రాబ్లం నుంచి బయటపడిపోతావు. రైట్, అదంత తేలిగ్గా జరిగే పని కాదురా. ఇటు వీడి మీదే ఆశలు పెట్టుకున్న శ్రావణి, అటు మహేశ్వరి మీద ఆశలు పెట్టుకున్న అమ్మ, మధ్యలో లావణ్య జీవితం. ఆలోచించకుండా నిర్ణయం తీసుకుంటే చాలా ప్రమాదం. నిదానంగా నిర్ణయం తీసుకోవాలరా. అరే నువ్వు బాగరా. నిదానం నిదానం అంటూ కూర్చుంటే పూర్తిగా ప్రమాదంలో చిక్కుపోతాడు. అందుకని ఆలోచించకుండా నిర్ణయం తీసుకోమంటావా? అలా చేస్తే ఇంకా ప్రమాదంలో పడతాడు. అసలే అమ్మ ఆరోగ్యం అంత మంచిది కాదు. సడన్గా వీడి మనసులో మాట చెప్తే అమ్మకేమన్నా అయితే అప్పుడు ఎలా రా? మాటలు చెప్పినంత ఈజీ కాదు. అమ్మ చిన్న చిన్న వాటికే బాగా ఎమోషన్ అవుతుంటుంది. ఏదైనా ఆలోచించే చెయ్యాలరా. ఎరా సుబ్బు, నేను చెప్పింది కరెక్టే కదా? అవునరా సుబ్బు, నీ పెళ్లి డేట్ ఫిక్స్ చేశారా? లేదురా, ఇప్పుడు లావణ్యకి పెళ్లి కుదిరింది కదా, ఇద్దరు పెళ్లిళ్ళు ఒకేసారి చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇంకే మరి, నువ్వు స్లోగా ఆలోచించి నెక్స్ట్ స్టెప్ తీసుకోవడం మంచిది. చాలా సెన్సిటివ్ మ్యాటర్ రా, జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ప్రభుత్వాలే సున్నితమైన విషయాలంటూ ఎంతెంత టైం తీసుకుంటున్నాయి. అరే ఏంట్రా నువ్వు ప్రభుత్వాలకి ఈ పర్సనల్ లైఫ్కి ముడేసి మాట్లాడతావు? ప్రేమకి పాలిటిక్స్కి లింక్ పెడతావే? అరే వీడికి వీడిగా బయటపడి ఎవరొకరికి చెప్తే కూర్చుని మాట్లాడుకుని ఒక నిర్ణయం తీసుకుంటాడు. తర్వాత అంటూ కూర్చుంటే వేరే వాళ్ళ ద్వారా విషయం తెలిస్తే టోటల్గా వీడు బ్యాడ్ అయిపోతాడ్రా. రై, ఇది సుబ్బు మహేశ్వర్లకు సంబంధించిన విషయం రా. అయితే నువ్వు చెప్పినట్టు కూడా చేయొచ్చు. కానీ ఇందులో లావణ్య జీవితం ఇన్వాల్వ్ అయ్యిందిరా. ఈ పెళ్ళాకపోతే అది ఆపేయచ్చు, లేదు జరిగితే ఆమెను వేధించొచ్చు. వాళ్ళు వీడిని అసహించుకుని దూరం పెట్టొచ్చురా. అన్నీ ఆలోచించాలి కదరా. నన్ను దూరం పెట్టే విషయం అటుంచరా. నా చెల్లెల జీవితానికి ఇబ్బంది కలిగితే నేను ఆ బాధ భరించలేనురా. జీవితాంతో నేను బాధపడాల్సి వస్తుంది. చివరికి నా చెల్లెలే నన్ను శపిస్తుంది. రే జోసఫ్, నరేష్ చెప్పినట్టు కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందేరా. సరేరా, ఇక నేను బయలుదేరుతాను. రేపు మీ బ్యాంక్ వైపు వచ్చే పని ఉంది, అప్పుడు అక్కడికి వచ్చి మాట్లాడతానులే. ఓకే, వస్తాను రా. వస్తాను జోసఫ్. ఓకేరా, బాయ్ రా. బాయ్. హలో, ఏ ప్రాబ్లం ఉన్నా నాతో చెప్పండి.